హలో మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ గోధుమ రవ్వ ఉప్మాని ఎలా తయారు చేయాలో చూద్దాం. సింపుల్గా, టేస్టీగా, ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. వెయిట్ లాస్ చేసేవారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వ ఉప్మా హెల్త్కి చాలా మంచిది కదా. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్ గోధుమ రవ్వ వేసి కొంచెం నెయ్యిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసి వేడి చేయాలి. తరువాత 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 2-3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా క్యారెట్ అండ్ బీన్స్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి. ఈ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల వాటర్ను వేసి బాగా మరిగించాలి. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించాలి. ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని గాలి పోయేంత వరకు పక్కన పెట్టి తరువాత మూత తీయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేయండి. నిజంగా దీనికి కాంబినేషన్ పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. నార్మల్ ఉప్మా కన్నా ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం.